15-18 సంవత్సరాల నుంచి నాకు తలనొప్పి బాగుంది. మైగ్రేన్ ప్రాబ్లంతో బాధపడుతున్నా. ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా ఒక డాక్టర్ రాసిన మందులు ఇంకొక డాక్టర్ రాయరు. ఇవి చూపిస్తే వాళ్ళు అంటున్నారు ఇవి కంటిన్యూ చేసుకున్నావు అంటే నీకు బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి అని చెప్తే బంద్ చేసినాను. ఇక మెడికల్ షాప్లో ఏవి దొరికితే అవి, తలనొప్పి భరించలేక ఏది దొరికితే అది తెచ్చి వేసుకునేదాన్ని. చాలా బాధపడితే ఇక్కడికి వచ్చినాను నేను పోయిన వారము. ఇంకా అయ్యగారు ప్రార్థన చేస్తున్నప్పుడు నా పేరు చెప్పినాక కూడా నేను అనుకుంటున్నా నేనేనో కాదు అని. పేరు పెట్టి పిలిచారు తల్లి, పేరు పెట్టి పిలిచిండ్రు. చూడండి ఈ బిడ్డని పేరు పెట్టి పిలిచి దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మైగ్రేన్ హెడేక్ తో సఫర్ అవుతున్నావు కవిత. యువర్ నేమ్ ఇస్ కవిత. మైగ్రేన్ హెడేక్ తో సఫర్ అవుతున్నావు, పరిగెత్తుకుంటురా. ఎంత సఫర్ అయిందో, ఎంత బాధపడ్డదో ఆ మైగ్రేన్ హెడేక్తో. తను చెప్పింది మెడిసిన్ వాడని మెడిసిన్ లేదు, తిరిగిన హాస్పిటల్ లేదు. కానీ అంత బాధతో ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు పేరు పెట్టి పిలిచి స్వస్థపరిచింది. ఎవరండి? దేవుడే ఏ దేవుడు? గట్టిగా చెప్పాలి మీ పేరు. యేసుక్రీస్తు ప్రభు. ఆయనకే మహిమ కలుగును గాక. బాబు పేరు విశ్వాస్. బాబుకి చాలా అంటే కొన్ని మంత్స్ నుంచి లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది. అది ఎక్స్రే తీసినప్పుడు కూడా చాలా ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. మరి చాలా కాస్ట్లీ మెడిసిన్స్ కూడా వాడాము, చాలా నెలలు వాడాను. తర్వాత ఇక అసలు ఏమాత్రం కూడా తగ్గడం లేదు. వెంటనే నేను కల్వరి ప్రత్యక్షతకు వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకొని ఇక్కడ ఆయిల్ తీసుకొని ప్రేయర్ కర్చిప్ తీసుకొని ప్రేయర్ ఆయిల్ వాడారు, ప్రేయర్ కర్చిప్ పెట్టి ప్రార్థించారు. ఎంతకాలం నుంచి బిడ్డ సఫర్ అయ్యాడు? 1 year నుంచి అలా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఏమి లేదు, ఇప్పుడేమి సంపూర్ణ స్వస్థత. దేవునికే మహిమ కలుగును గాక. 10 సంవత్సరాల నుంచి త్రాగుబోతు అలవాటు నాది. స్మోక్, డ్రింక్ భయంకరమైన అలవాటు. మా ఫాదర్, మదర్, సిస్టర్స్, బ్రదర్స్ 4 years అవుతుంది దేవుడిని అంగీకరించి. నాకు చెప్పేవాళ్ళు దేవుడు చాలా శక్తివంతుడు రా, చేస్తాడు రా, నీ జీవితం బాగు చేస్తాడు రా అని చెప్పేవాళ్ళు. దైవ సేవకులు నల్గొండ జిల్లాకు వచ్చారు 2013 సంవత్సరం డిసెంబర్లో. కూడిక పెట్టారు అక్కడ. లాస్ట్ రోజు వచ్చాను, 3వ రోజు కూడికలోకి. ఆ రోజు బ్రదరు 2014 సంవత్సరంలో మీ జీవితాలు మారబోతున్నాయి, ప్రభు సెలవిస్తున్నాడు అన్నాడు. ఆ రోజు నుంచి నా జీవితం మొత్తం మారిపోయిందండి. త్రాగుడు, స్మోకింగ్, డ్రింకింగ్, గుట్కాలు, చాలా అన్ని భయంకరమైన అలవాట్ల నుంచి బయటపడ్డాను. ఇప్పుడు నా జీవితం సక్రమంగా సరిదిద్దబడింది. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి యవ్వనస్తుడు అనేక రకాల బలహీనతలు అండి. తాగుడు 10 years, రకరకాల వీక్నెస్లు. కానీ అద్భుతంగా ఎవరు మార్చాడు ఈయనని చెప్పండి. నీవు కోటీశ్వరుడవు కాబట్టి నీతి సూర్యుడు ఉదయించాడు. నీవు ఒక మెయిన్ లైన్ చర్చ్కు వెళ్తున్నావు కాబట్టి నీతి సూర్యుడు ఉదయించాడు. నీవు బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తున్నావు కాబట్టి నీతి సూర్యుడు ఉదయించాడు. నీతి సూర్యుడు ఎవరి మీద ఉదయిస్తాడు అంటే ఆయన నామమందు భయభక్తులు గల వారి మీద. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం ఏంటిదంటే తాను మన మీద ఉదయించాలి. ఆమేన్. ప్రతి బిడ్డల మీద ఆ నీతి సూర్యుడు ఉదయించాలి. నీతి సూర్యుడు ఉదయించకపోతే చీకటి మేఘాలు మనల్ని కమ్ముకుంటాయి. చీకటి యొక్క ప్రభావాలు మనల్ని ఆవరించి ఉంటాయి. చీకటిలో, అంధకారంలో బ్రతుకుతున్న నీ జీవితంలో నీతి సూర్యుడు ఉదయించితేనే కానీ నీకు విడుదల కలుగుతుంది. గట్టిగా చెప్పట్టుకొడదాం. నీతి సూర్యుని యొక్క ఉదయ కాంతి నీ జీవితంలో లేనంత కాలము కూడా నువ్వు ఎంత ప్రయాసపడ్డా, పరిగెత్తినా నీ జీవితంలో చేరవలసిన గమ్యానికి నీవు చేరలేవు. భార్య సంపాదిస్తుంటది, భర్త సంపాదిస్తూ ఉంటాడు, సొంత ఇల్లుంటది. కానీ నీతి సూర్యుని యొక్క ఉదయ కాంతి నీకుపై, నీ కుటుంబంపై లేదు కాబట్టి
చివరికి నీవు బట్టలు కప్పుకున్న చలి ఆరదు, భోజనము చేసిన ఆకలి తీరదు, నీవు సంపాదించిన సంపాదన చినిగిన సంచిలో వేసినట్లుంటది. కారణం ఏంటిదంటే నీతి సూర్యుడు నీపై నీ కుటుంబంపై ఉదయించలేని స్థితిలో ఉంటూ ఉన్నావు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. గట్టిగా చెప్పండి కదా. క్రైస్తవులందరిపై నీతి సూర్యుడు ఉదయించడు. నీకు క్రైస్తవ సీనియారిటీ ఉన్నందుకు నీతి సూర్యుడు ఉదయించడు. నీవు జ్ఞానవంతుడవు కాబట్టి నీతి సూర్యుడు ఉదయించడు. నీవు మేధావి కాబట్టి నీతి సూర్యుడు ఉదయించడు. నీవు కోటీశ్వరుడవు కాబట్టి నీతి సూర్యుడు ఉదయించడు. నీవు ఒక మెయిన్ లైన్ చర్చ్కు వెళ్తున్నావు కాబట్టి నీతి సూర్యుడు ఉదయించడు. నీవు బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తున్నావు కాబట్టి నీతి సూర్యుడు ఉదయించడు. నీతి సూర్యుడు ఎవరి మీద ఉదయిస్తాడు అంటే ఆయన నామమందు భయభక్తులు గల వారి మీదనే. గట్టిగా చప్పట్లు కొడదాం. క్రైస్తవ బిడ్డలారా, క్రిస్టియానిటీ ఈస్ నాట్ ఎ ప్లే గ్రౌండ్. క్రైస్తవత్వం అనేది ఒక గ్రౌండ్ లాంటిది కాదు. We must not play with God's anointing. We must not play with God's ministry. దేవునితో కానీ, దేవుని పరిచర్యతో కానీ, దేవుని అభిషక్తులతో కానీ, దేవుని యొక్క దైవ కార్యక్రమాలతో కానీ మనం ఆటలు ఆడుకోవద్దు. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఒక వ్యక్తి బ్రతికినాడు అంటే ఆ వ్యక్తి ప్రయాస పడక ముందే నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ నీతి సూర్యుడు ఉదయించినాడు అంటే ఆ వ్యక్తి క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు గంతులు వేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. నీతి సూర్యుడు ఎందుకు ఉదయించలేకపోతున్నాడు నీ కుటుంబంలో? నీవు క్రొవ్విన దూడ వలె ఎందుకు గంతులు వేయలేకపోతున్నావు? కారణం ఏంటిదంటే దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ గాడ్. భయభక్తులు లేని క్రైస్తవుడిగా, భయభక్తులు లేని విశ్వాసిగా నువ్వు ముందుకు సాగిపోతున్నావు. కానీ ఈపీజీ కాలేజ్కి 3rd సండే ఎందుకు ప్రభు నిన్ను నడిపించినాడంటే ఈ రోజైనా ఆయన నీ కుటుంబంలో ఉదయించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ రోజు నుండైనా క్రొవ్విన దూడ గంతులు వేసినట్టు నువ్వు గంతులు వేయాలా? రాబాబాబా షందరల రియాలా. కొంతమంది క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు గంతులు వేసినారేమో, కానీ ఎందుకు గంతులు వేయలేకపోతున్నావు? ఇప్పుడు ప్రారంభ దశలో మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ఆ ఎక్సైట్మెంట్, ఆ ప్యాషన్, ఆ జీల్ ప్రభువుని ప్రేమించే విషయంలో, ప్రభు వాక్యం వినే విషయంలో, ప్రార్థించే విషయంలో, ఉపవాసాలు ఉండే విషయంలో ప్రారంభ దశలో ఎంత ప్యాషన్ ఉండే నీకు, ఎంత జీల్ ఉంటే, ఎంత ఆశ ఉంటే ఆ టైంలో క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు గంతులు వేసినావు. బికాస్ నీతి సూర్యుడు నీ మీద ఉదయించినాడు ఆ దినాలలో. చప్పట్లు కొట్టాడు. ఈ దినాలలో నిజంగా నీతి సూర్యుడు ఉదయించి ఉన్నాడా? ఒకవేళ నీతి సూర్యుడే ఉదయించి ఉంటే ఎందుకు నీ ముఖంలో సంతోషము లేదు? ఎందుకు నీ కుటుంబంలో దయ్యాలు తాండవిస్తున్నాయి? ఎందుకు సందేహాలు, భయము, ఆందోళన? హల్లెలూయా. ఐ వాంట్ టు రిమైండ్ యు ఎవ్రీబడి, ఒక వ్యక్తి మీద నీతి సూర్యుడు ఉదయించినాడంటే
ఆయన ఆర్భాటంతో వస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఎవ్రీబడి ప్రైజ్ హిమ్. అపోస్తులు మేడగదిలో నీతి సూర్యుని కోసం కనపెడుతూ ఉండగా గొప్ప శబ్దంతో ఆ నీతి సూర్యుడు అపోస్తులపై దిగినాడు. ఆర్భాటంతో, శబ్దంతో, బూర ధ్వనితో ఆయన నీతి సూర్యుడు దిగినాడు. హల్లెలూయా. కానీ ఒక దుఃఖకరమైన విషయం ఏంటంటే ఆయన వెళ్ళిపోయేటప్పుడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతాడు. జాగ్రత్త. హల్లెలూయా. వచ్చేటప్పుడు మాత్రం చాలా ఆర్భాటంతో వస్తాడు, వెళ్ళిపోయేటప్పుడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతాడు. సంసోను మీద బలంగా దిగినాడు, కానీ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినాడు. జాగ్రత్త. సంసోనికి తెలవదు దేవుడు ఆయనని ఎడబాసినాడు అని. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితమును బట్టి, మనం చేసే పొరపాట్లను బట్టి మనల్ని చెప్పా పెట్టకుండా మనల్ని విడిచిపెట్టి ప్రభు వెళ్ళిపోతాడు. ఈరోజు నిజంగా నీ కుటుంబంలో నీతి సూర్యుడు ఉదయించినాడు అంటానికి గుర్తులు ఉన్నాయా? నీతి సూర్యుడు నా కుటుంబంలో ఉదయించి ఉన్నాడు అని ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతావా? ఎప్పుడు చెప్పగలుగుతావంటే నువ్వు క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా, సేవాపరంగా నీవు క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు గంతులు వేస్తావు. ఎలీయా కాలంలో, ఎలీషా కాలంలో ఏ కార్యాలైతే ప్రభు చేసినాడో, యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాలు ఏ విధమైన మహిమ కలిగిన కార్యాలు చేస్తూ ముందుకు సాగినాడో, ఏ కార్యాలైతే అపోస్తుల ద్వారా చేయాలని ఆశ కలిగి ఉన్నాడో అవే కార్యాలు ఈ అంత్య దినాలలో నీ ద్వారా చేయాలని ప్రభు ఆశ కలిగి ఉంటుండగా, మే 5వ తారీఖున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా జరిగే అగ్ని సేవకుల సదస్సు, ఆ యొక్క సెమినార్కి రండి, పాలు పొందండి, మండండి, క్రీస్తు రాజ్యాన్ని కట్టండి, సాతాను సామ్రాజ్యాలని కూల్చండి. ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. వాడిని వచ్చినట్టు కాకుండా ఒక ధైర్యంతో దేవుని అభిషేకంతో వెళుతున్నాను. సంఘానికి ఏ వర్తమానం అవసరమో మాలాంటి సేవకులకు బలపరిచి మమ్మల్ని ఇంకో మెట్టుకు, ఇంకో లెవెల్కి తీసుకెళ్లాడు. ఎప్పుడు కనివిని ఎరగనటువంటి అభిషేకాన్ని, అద్భుతాన్ని నేను చూశాను. ఈరోజు నిజంగా నేను ఖాళీగా వచ్చాను. నేను ఇమ్మానుయేల్ను తోడుగా తీసుకుని వెళ్తున్నాను. ప్రతి నెల డాడీ ఇలాంటి మీటింగ్లు పెడితే మన భారతదేశం అంతా కూడా గొప్పగా సేవకులు గొప్పగా వాడబడతారు. ప్రమోట్ అయ్యే నీ మీద సూర్యుడు ఉదయించలేదు. సస్పెండ్ అయిన నీ కుటుంబంలో సూర్యుడు ఉదయించలేడు. అప్పుల కోసం వడ్డీలు తీసుకుంటున్న నీ జీవితంలో నీతి సూర్యుడు ఉదయించలేదు. కానీ నువ్వు ఎట్లుంటావంటే అన్ని ఏరియాస్లలో దీవించబడిన కుటుంబం వలె ఉంటావు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఎందుకు వచ్చినావో తెలుసా సహోదరి, సహోదరుడా? నీ కుటుంబంలో నీతి సూర్యుడు ఉదయించటం ఆపేసినాడు. ఈరోజు ఒకవేళ శాపాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. హల్లెలూయా. ఎవరి కుటుంబంలో నీతి సూర్యుడు ఉదయిస్తాడు? పిలువగానే ఆయన రెక్కల క్రిందకు వచ్చిన కుటుంబాలపై నీతి సూర్యుడు ఉదయిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. పిలువగానే ఆయన రెక్కల క్రిందకు వచ్చేసేయాలి. ఆమేన్. హల్లెలూయా. అబ్రహామా, నీవు లేచి
నీ దేశాన్ని, నీ బంధువులని విడిచిపెట్టి నేను చూయించు దేశమునకు బయలుదేరు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అబ్రహాము మంచి బిజినెస్ మ్యాన్. ఆ మెసొపొటేమియా అంత బిజినెస్ ఎన్లార్జ్ అవుతున్నది. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాం, అబ్రహాం, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నేను చూయించు దేశానికి బయలుదేరు. హల్లెలూయా. ఎప్పుడైతే పిలువగానే ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల క్రిందకు వచ్చినాడో అబ్రహాము కుటుంబము దీవించబడ్డది. గట్టిగా చప్పట్లు కొడదాం. అబ్రహాము వంశావళి దీవించబడ్డది. చూడండి, ఇశ్రాయేలీలు నీతి సూర్యుడు పిలవగానే ఐగుప్తు ప్రాంతంలో నుంచి బయలుదేరినారు. హల్లెలూయా. వారిని పరిపాలించేది ఎవరంటే నీతి సూర్యుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. వారు ఎట్లా బయలుదేరుతున్నారంటే పగలు మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభం. హల్లెలూయా. వారు బయలుదేరుతున్నప్పుడు మేఘ స్తంభం, అగ్ని స్తంభం, నీతి సూర్యుని యొక్క రెక్కల క్రింద వారు బయలుదేరుతూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇశ్రాయేలులపై శత్రువులు పడగానే నీతి సూర్యుడు వచ్చి వారిని రక్షిస్తా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభు, మాకు మంచి భోజనం కావాలి అని నీతి సూర్యుడిని అడగగానే నీతి సూర్యుడు మంచి భోజనాన్ని పెట్టినాడు. చప్పట్లు కొట్టండి. నీతి సూర్యుడా, మాకు మంచి నీరు కావాలి అనగానే మారా జలములను మధురంగా మార్చేసినాడు. చప్పట్లు కొట్టండి. ఫరో సైన్యము వెనకాల పడుతున్నది. నీతి సూర్యుడా అనగానే ఆ ఎర్ర సముద్రమును నీటి సూర్యుడు 2 పాయలు చేసేసినాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఇశ్రాయేలీలు ఎక్కడ అడుగు పెట్టినా ఆ నీతి సూర్యుడు అద్భుత కార్యాలు చేసినాడు. శత్రు ఫరో సైన్యాన్ని సముద్రంలో ముంచి వేసేసినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. వీరు ఏ విధంగా ఉన్నారంటే నీతి సూర్యుని యొక్క పరిపాలన క్రింద ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా. అయితే మధ్యలో వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, ఈ నీతి సూర్యుడు మాకు అవసరంలే, ఇంకొక నీతి సూర్యుడు కావాలా. హల్లెలూయా. మమ్మల్ని పరిపాలించటానికి ఈ రాజాది రాజు మాకొద్దు, మాకొక రాజు కావాలి అని వీరేం చేసినారంటే ఆ నీతి సూర్యుని యొక్క పరిపాలన క్రింద నుంచి వేరే రాజును ఎన్నుకోవటం ప్రారంభించినారు. హల్లెలూయా, హల్లెలూయా. మాకు దేవుడొద్దు, ఈ మేఘస్తంభం వద్దు, ఈ అగ్నిస్తంభం వద్దు, ఈ రాజు యొక్క పరిపాలన మాకొద్దు, మాకు వేరే రాజు కావాలి మమ్మల్ని పరిపాలించడానికి అని ఎప్పుడైతే వారు మైండ్ డైవర్ట్ చేసుకున్నారో ఈ నీతి సూర్యుని యొక్క పరిపాలన వారి నుంచి దూరం అయిపోయింది. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి. గట్టిగా చప్పట్లు కొడదామా. యెహోవా నా రాజు, యెహోవా నా కాపరి, కాబట్టి నాకు లేమి కలుగదు. హల్లెలూయా. ఈ రాజు, ఈ కాపరి నన్ను ఏం చేస్తాడంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించు. కొన్నిసార్లు నేను గాఢాంధకారపు లోయలలో వెళ్ళినా ఏ అపాయమునకు భయపడను. చప్పట్లు కొట్టండి. ఎందుకు అంటే దావీదు జీవితంలో ఓటమి లేదు. దావీదు ఎక్కడ అడుగు పెట్టినా విజయం, విజయం, విజయం. కారణం ఏంటిదో తెలుసా? దావీదు ఎవరి పరిపాలన క్రింద ఉన్నాడంటే నీతి సూర్యుని యొక్క పరిపాలన. దావీదును
ఉదయమును ఎవరు ఉదయిస్తున్నారంటే నీతి సూర్యుడు. అందుకనే దావీదు బ్రతికినంత కాలం క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు గంతులు వేసినాడు. నీ జీవితంలో ఈరోజు ఎవరు నిన్ను పరిపాలిస్తున్నారు? కొంతమందికి డబ్బే వారి నీతి సూర్యుడు, కొంతమందికి వారి అందమే వారి నీతి సూర్యుడు, కొంతమందికి వారి పార్టీ కార్యకర్తలే వారికి అండ కాపరి నీతి సూర్యుడు, కొంతమందికి వారి జ్ఞానమే, వారు సంపాదించిన కోట్ల ఆస్తే వారిని పరిపాలిస్తుంటది. వారి గురి అంతా కూడా ఆ డబ్బు మీదనే, వారి గురి అంతా కూడా వారి జ్ఞానం మీదనే, వారి యొక్క గురి అంతా కూడా వారి చరాస్తుల మీద, స్థిరాస్తుల మీదనే. ఒకానొక దినమున నీ డబ్బు నిన్ను మోసం చేస్తుంది సహోదరి సహోదరుడా. ఒక దినమున నీ జ్ఞానము నిన్ను మోసం చేస్తుంది సహోదరి సహోదరుడా. ఒక దినమున నిన్ను వెంబడిస్తున్న కార్యకర్తలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీవు పదవి మీద ఉన్నప్పుడే కార్యకర్తలు నీతో ఉంటారు. నీవు పదవి నుండి తొలగిపోతే కార్యకర్తలు తొలగిపోతారు. జాగ్రత్త. హల్లెలూయా. నీ డబ్బు మీద నీ మనస్సును తొలగించు. నీ డబ్బు నీకు రాజుగా మారొద్దు. నీ డబ్బు నీకు నీతి సూర్యుడిగా మారొద్దు. డబ్బు నిన్ను పరిపాలించొద్దు. నీ జ్ఞానము నిన్ను పరిపాలించొద్దు. నిన్ను ఎవరు పరిపాలించాలంటే ఆ నీతి సూర్యుడు పరిపాలించాలా. ఏమైంది పాప? నాకు ఒక చెవు నొప్పి ఉండే, అయితే డాడీ ప్రేయర్ చేయంగానే ఇప్పుడు తక్కువైంది. ఎవరు నిన్ను స్వస్థపరిచి? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. 2 years నుంచి కళ్ళు డిమ్ము కనబడుతుండే, ఇప్పుడు ప్రేయర్ చేయగానే కళ్ళు క్లియర్గా కనపడుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. వెళ్ళు. ఈ కన్ను కొంచెం మబ్బు అనిపిస్తుంది. రాగానే గ్లాసెస్ పెట్టుకుంటుండే, వాక్యం చదవాలంటే పెయిన్ అయిపోతుండే. ఇప్పుడు ఏం జరిగింది? హీలింగ్ జరిగింది. ఇప్పుడు మంచి కనబడుతుంది. క్లియర్గా నాకు 1 year నుంచి సైట్ ఉంది మమ్మీ. 1 year నుంచి సైట్. ఇప్పుడు ఏం జరిగింది? లాంగ్ సైట్ ఉంది. ఇప్పుడు ప్రేయర్ చేయగానే తగ్గిపోయింది. నా కళ్ళకు మబ్బుగా కనిపించాయి. ఎంతకాలం నుంచి అట్లా? 2 సంవత్సరాలు. ఇప్పుడు ఏం జరిగింది? అయ్యగారు ప్రార్థన చేసిన కళ్ళు క్లియర్ కనపడుతున్నాయి. ఏమైందమ్మా? కళ్ళు కనబడట్లేదమ్మా. 6 సంవత్సరాలు అద్దాలు పెట్టుకోబట్టి మస్కులు కళ్ళు మంటలు. ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు కళ్ళను ముట్టిండిపోయాయి. 5 సంవత్సరాల నుండి కళ్ళు డిమ్ముగా, వాక్యం చదవాలంటే కూడా చేది. ఇప్పుడు మళ్ళీ పేరు చేయగానే డాడీ కళ్ళు తేట కనిపిస్తుంది, క్లియర్ కనబడుతున్నాయి. నాకు చెవులు వినబడకపోతుండే, ఇప్పుడు ప్రేయర్ చేసుకుంటే నాకు మంచిగా. ఎప్పటి నుంచి వినబడకపోతుంది? చిన్నప్పటి నుంచి క్లియర్ గా వినబడేది కాదు. చెవులు ఎప్పటి నుంచి వినబడలే? 1 month. ఇప్పుడు వినబడుతున్నాయా? ఎవరు నేను స్వస్థపరిచింది? వెళ్ళి. వందనాలు. ఇక్కడ మమ్మీ డాడీ వందనాల సాక్ష్యం ఏంటంటే చెవులు వినబడక బాగా. ఎంతకాలం నుంచి వినబడదు? చాలా ఇయర్స్ నుంచి. దురద కూడా పెట్టేది. ఇప్పుడు ఏం జరిగింది తల్లి? ఇప్పుడు పాస్టర్ గారు ప్రేయర్ చేసినప్పుడు నాకు ఇప్పుడు వినపడుతున్నాయి. దురద కూడా తగ్గిపోయింది. ప్రైజ్ అలా. వెళ్ళు. నాకు 3 సంవత్సరాల నుంచి కళ్ళు బోదరు ఉన్నాయి. ఇప్పుడు అవపడుతుంది. ఇప్పుడు ప్రేయర్ చేశాక బాగా కనబడుతుంది. మంచిగా. వెళ్ళు. కన్ను ఆపరేషన్ చేసుకున్నాం. ఆపరేషన్ చేసిన కన్ను ఒకటే నొప్పి, పోటు, ఎండ చూడనేయటం లేదు. కన్ను చూపు కూడా కళ్ళు సరిగ్గా కనపడలేదు. ఇప్పుడు అయ్యగారు బెరాలు వేసుకోమని చెప్పినాక నాకు బాగా కనపడుతుంది. వెళ్ళు. ఏమైందమ్మా? నాకు కళ్ళ ముందు ఆయిల్ ఏమని చెప్పాం కానీ వేసుకున్నాను. మొత్తం వేసుకోగానే ఎమ్మడే ట్యూబ్లైట్ వెలిగినట్టు 2 కళ్ళు మంచిగా క్లియర్గా కనబడుతుంది. ఎంతకాలం నుంచి కనబడే? బైబుల్ చదివేటప్పటి నుండి మరింత ఎక్కువైపోయింది. ఎంతకాలం నుంచి అంటే? 2 years. 2 years నుంచి ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఎవరు మిమ్మల్ని స్వస్థపరిచింది? గట్టిగా చెప్పండి. మందిరానికి 400 రూపాయలు ఇచ్చినాం మమ్మీ. స్టేడియంకి నాకు 6000 వచ్చినాయి. మళ్ళీ అంతేకాక ప్రతిసారి నేను ఇక్కడ ఇస్తూనే ఉంటా 1000 రూపాయలు. మళ్ళీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. వెళ్ళి. 2000 ప్రామిస్ ల్యాండ్కి ఇచ్చాను. మరి 2003లో మా మమ్మీ డాడీ ఇద్దరు చనిపోయారు. నాకు రావాల్సినవి ఇవ్వలేరు వాళ్ళు. మా అన్నయ్య మా ఇంటికి వచ్చాడు. వచ్చి
అవునమ్మా, నువ్వు నాకు చెల్లివి, నీకు నీవు అడిగినా నేను ఇవ్వలేదు, నాదే తప్పైపోయింది, క్షమించు. ఇంకా ఇప్పుడు నాకు తెలిసింది ఆడపిల్లలకు నేను ఇవ్వకపోవడం వల్ల నేను ఎంత నష్టపోయాను. అవును, మీకు ఇచ్చే బంగారము అన్నీ నేను తీసుకొని అన్నీ ఇచ్చేసి అన్నీ నష్టపోయాను, నన్ను క్షమించమ్మా అని కూడా అన్నాడు. స్పాన్సర్ చేసిన వెంటనే 2003లో ఆగిపోయిన కార్యం 2016లో జరిగిందండి. పోయిన 3 నెలల కింద నేను దేవుని కార్యం వందలిస్తా, ఇలా నా కొడుకుకు పని దొరకాలి, ఇద్దరం ఖాళీగా ఉన్నాము, ఇద్దరం చేస్తే ఇల్లు గడుస్తుంది, పని దొరకాల ప్రభు అనుకున్నాం. మరి చెప్పినప్పటి నుంచి డబ్బులు వేయలేం కానీ మా కొడుకు రోజు 1000 రూపాయల పని దొరుకుతున్నది. మరి డబ్బులు ముఖ్యం కాదు, ఏం కాదు. మరి నేను 2 నెలల నుంచి నేను ఆత్మల గురించి ప్రార్థన చేయలేకపోతున్నాను. ఈరోజు గొప్ప ఆశతో వచ్చిన, నేను ఆత్మల గురించి ప్రార్థన చేయాలి. 2 నెలల నుంచి నేను పడిపోయి ఉన్నాను. కానీ నేను ఇండ్ల గురించి బంగారం గురించి బ్రతకాలని ఆశ లేదు, కానీ కొన్ని ఆత్మలు బ్రతకని వాళ్ళు కొన్ని ఆత్మలు సంపాదించి చనిపోవాలని ఉంది. ఈరోజు అంతా గొప్ప ఆశను వచ్చిన, నేను ఆత్మల గురించి నేను ప్రార్థిస్తానని, నా గురించి మీరు అందరూ ప్రార్థించాలి. చూడండి, ఆశ బంగారం కాదు, ఇల్లు కాదు, తనకు ప్రభు ఆత్మల కోసం ప్రార్థన చేయాలని స్పాన్సర్ చేసింది. దేవుడు తన కొడుకు విషయంలో అద్భుతం చేశాడు. దేవునికి మహిమ. వెళ్తాను. ఇక్కడ ఏ కార్యమైతే ఈ ప్రజల జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చేశాడో, బెల్లంపల్లిలో 6, 7, 8 తేదీల్లో సువార్త స్వస్థత మహాసభలు జరగబోతున్నాయి. కుంటివారు నడవబోతున్నారు, గుడ్డివారు చూడబోతున్నారు, మూగవారు మాట్లాడబోతున్నారు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పల్లెలో ఉన్నా, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. పరిగెత్తుకుంటున్నా. నీకోసం చనిపోయి ప్రాణం పెట్టి రక్తం కార్చి తిరిగి లేచిన దేవుడు, నీ సమస్య నుండి నేను విడిపించటకు సమర్థత కలిగిన దేవుడు.